స్టూడెంట్స్, నేను మీ సుబ్బారావు సార్ని. పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్లో భాగంగా అసలు మనకి ఏమేమి టాపిక్స్ ఉన్నాయి, ఆ టాపిక్స్లో ఉన్నటువంటి సబ్ టాపిక్స్ ఏమేమి ఉన్నాయి అనేవి చాలా క్విక్ రివిజన్గా వెళ్ళిపోదాం. చాలా స్పీడ్గా ఉంటుంది, ఎక్కడ సుత్తి లేకుండా. ఓన్లీ సబ్జెక్ట్ ఏదైతే ఉందో ఇది మొత్తం 1-10 సార్లు మీరు విన్నారంటే ఖచ్చితంగా టాపిక్స్ మొత్తం మీకు వచ్చేటట్టు చాలా అంటే చాలా స్పీడ్గా చెప్పడం జరుగుతుంది. వన్స్ చూడండి, మొత్తం 6 టాపిక్లు ఉండటం జరిగింది. మొత్తం పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్లో మొత్తం 6. ఈ 6 టాపిక్లని మీరు పూర్తి స్థాయిలో గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ది భారతీయ విద్యా చరిత్ర, 2 ఉపాధ్యాయ సాధికారత, 3 వర్తమాన భారతదేశంలో విద్యా సంబంధ అంశాలు, 4 చట్టాలు హక్కులు, 5 జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం 2005, జాతీయ విద్యా విధానం 2020. ఈ 6 టాపిక్లు మాత్రమే మన పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్లో ఉండటం జరిగింది. వీటిల్లో మొదటిదైనటువంటి భారతీయ విద్యా చరిత్రకు సంబంధించినటువంటి కొన్ని సబ్ టాపిక్స్ అసలు ఏమేమి ఉంటాయి, అవి ఎట్లా ప్రిపేర్ అవ్వాలని తెలుసుకుందాం. దీంట్లో ప్రాచీన కాలంలో విద్యా విధానం ఎట్లా ఉంటుంది, తొలివేద కాలంలో విద్యా విధానం ఎట్లా ఉంటుంది, మలవేద కాలంలో విద్యా విధానం ఎట్లా ఉంటుంది, ఆధునిక కాలంలో విద్యా విధానం ఏంటిది, స్వాతంత్ర అనంతరం విద్యా విధానం ఎట్లా ఉంది, స్వాతంత్రం ముందు విద్యా విధానం ఎట్లా ఉంది, అంటే స్వాతంత్రానికి పూర్వం అంటే వుడ్స్ డిస్పాచ్ కానీ, హంటర్ కమిషన్ కానీ, సార్జాట్ కమిటీ కానీ, హార్టాట్ కమిటీ కానీ, ఇవన్నీ స్వాతంత్రానికి పూర్వ కమిటీలు. స్వాతంత్ర అనంతర కమిటీలు ఏమున్నాయి, మొదలయ్యార కమిటీ, కొఠారి కమిటీ, యేసూరిబాయి కమిటీలు. ఇవి జాతీయ విద్యా విధానం 1986, సవరించిన కార్యాచరణ పథకాలు 1992లో వచ్చినాయి. ఇవన్నీ ఈ పథకాల మొత్తం స్వాతంత్ర అనంతర కమిటీలుగా ఉన్నాయి. రెండవది ఉపాధ్యాయ సాధికారత. దీంట్లో సాధికారత యొక్క అర్థం ఏంటిది, వాటి ఆవశ్యకత ఏమిటి, ఉపాధ్యాయ వృత్తిపరమైన నియమావళి ఏంటిది, ఉపాధ్యాయుని యొక్క ప్రేరణ ఎట్లా ఉండాలి, ఉపాధ్యాయ సాధికారతను పెంపొందించే అంశాలు ఏమిటి, వాటి సంస్థలు ఏమిటి, వాటి పథకాలు ఏమిటి, ఉపాధ్యాయ విధిలో జాతీయ స్థాయి సంస్థలు ఏంటి, రాష్ట్ర స్థాయి సంస్థలు ఏంటి, ఉపాధ్యాయుల రికార్డులు ఏంటి, రిజిస్టర్లు ఏంటి, ఇవన్నీ కూడా ఈ రెండో ఉప అంశమైనటువంటి ఉపాధ్యాయ సాధికారత కిందకి రావడం జరుగుతుంది. మూడవ యూనిట్ అయినటువంటి వర్తమాన భారతదేశంలో విద్యా సంబంధమైన అంశాలు ఏమేమి ఉన్నాయి, ప్రజాస్వామ్యం అంటే ఏంటి, విద్య అంటే ఏంటి, సమానత్వము, సమాన విద్యా అవకాశాలు ఎట్లా కావాలి, అక్షరాస్యత అంటే ఏంటి, సాక్షర భారత్ అంటే ఏమిటి, జనాభా విద్య అంటే ఏంటి, ఆవశ్యకత ఏమిటి, లింగ పక్షపాతం అంటే ఏంటి, సమానత్వం అంటే ఈక్వాలిటీ అంటే ఏంటి, ఈక్విటీ అంటే ఏంటి, ఎంపవర్మెంట్, ప్రపంచీకరణ, పట్టణీకరణ వల్ల వెళ్ళడం జీవన నైపుణ్యాలు, కౌమార విద్య అంటే విలువలతో ఆధారమైన విద్య అంటే ఏమిటి, ఆరోగ్య మరియు వ్యాయామ విద్య అంటే ఏమిటి, సమ్మిళిత విద్య తరగతి గది అనువర్తనాలు, అట్లానే విద్యా సంబంధమైన పథకాలు, ప్రాజెక్టులు మొత్తం అపెప్పు, డిపెప్పు, ఎస్ఎస్ఏ, బాలికల విద్య, ఎన్పిజిఎల్, ఇటువంటి మొత్తం కూడా దీని కింద రావడం. మరికొన్ని ఇంకా రాష్ట్ర ఇది ఆర్ఎంఐఎస్, ఆర్ఏఏలు, కేజీబీవీస్, ఇట్లా మొత్తం ప్రత్యేక పుస్తక పథకాలు ఉన్నాయి. మధ్యాహ్న భోజన పథకాలు అయితేనేమి, ఉచిత పుస్తకాలు అయితే, స్కాలర్షిప్లు అయితేనేమి, వెల్ఫేర్ హాస్టల్స్ అయితే, రవాణా సంస్థలు అయితేనేమి, విద్యారంగంలో ప్రస్తుత ప్రాముఖ్యంగా అంశాలు మొత్తం కూడా ఈ వర్తమాన భారతదేశం విద్యకు సంబంధించిన సంబంధాలు కలిగి ఉంటాయని చెప్పి గుర్తుంచుకొని ఈ అంశాల మొత్తాన్ని చాలా అంటే అన్ని కొన్ని 10 పాయింట్లుగా మనం గుర్తుపెట్టుకున్నా కానీ చాలా ఈజీగా గుర్తుంటాయి. 4వది చట్టాలు హక్కులు. ఈ బాలకు ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య ఎట్లా ఉంటుందో 2009, అట్లానే సమాచార హక్కు చట్టం 2005, బాలల హక్కులేంటి, మానవ హక్కులేంటి, ఇవన్నీ కూడా మొత్తం 4 పాయింట్గా ఉన్నాయండి ఈ చట్టాలు, ఈ హక్కులు. ఇవన్నీ షార్ట్ కట్స్ కోర్స్తో మనం గుర్తుపెట్టుకోవచ్చు. తర్వాత జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం 2005, దాని కింద జాతీయ పాఠ్య చట్టం దృక్పథం అసలు ఏంటిది, దాని జ్ఞానం పాఠ్యాంశాలకు ఎట్లా ఉపయోగపడుతుంది, పాఠశాల స్థాయిలో మూల్యాంకనం ఎట్లా చేయాలి, తర్వాత పాఠశాల తరగతి గది వాతావరణము, పాఠ్య ప్రణాళికలు, సంస్థాగత ప్రణాళికలు, వీటన్నిటి గురించి కారణాలు కూడా ఈ జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం 2005 కింద నిర్ణయించడం జరిగింది. అట్లానే కొత్తగా మనకి జాతీయ విద్యా విధానం 2020 అనేది రావడం జరిగింది. దాని గురించి కూడా పూర్తి సమాచారం మీరందరూ తెలుసుకోవాలని చెప్పి వివరిస్తున్నాను. ఈ పిఐఈకి సంబంధించి మొత్తం ఫైనల్ టాపిక్స్ 6 సబ్ టాపిక్స్ కూడా వివరించడం జరిగింది. దీన్ని 1-4 సార్లు మీరు వినటం ద్వారా అన్ని టాపిక్స్ మీకు చాలా స్పీడ్గా అంటే చాలా స్పీడ్గా మీకు వచ్చేస్తాయి. దయచేసి ఈ వీడియోలు మొత్తాన్ని 10 మందికి మీరు షేర్ చేయండి. వాళ్ళ ఉన్నత ఆశయాలను కూడా మీరు నెరవేర్చిన వాళ్ళు అవుతారు. వాళ్ళ గెలుపుకి మీరు కూడా పునాది అవుతారని చెప్పి ఆశిస్తూ జై భారత్.